దేవునికి ప్రభుత్వం స్తోత్రం సమర్పించుకొని గూడివాత్మీ భజన మెలిసి యేసు ప్రభు నామముతో వందనాలు తెలుసుకుంటున్నాను. సరే అయితే ఈ సమయంలో క్రీస్తు యేసునకు కలిగిన మనసు బాటమారు ఆలోచనకి ప్రయత్నిస్తున్నాం. క్రీస్తు యేసునకు కలిగిన మనసు ఇచ్చి క్రీస్తు కలగాని మనసు ఏనై ఇంజి మార్పు వచ్చారిదే మారు ధరించుకోవట్లు ఆడినాయి. క్రీస్తు మనసు ఏనా ఇంజి మార్పుకున్నానా మారు ధరించుకోవడాలి సాధ్యమా. కాబట్టి వెంచిన తెరి ఏనా వెచ్చి తెచ్చి మార్కు సువార్త 4:24 వచ్చినంత ప్రభు అయిన యేసుక్రీస్తునాంజి బెహనేసి ఇచ్చి చదివినారు కదా 4:24 వచ్చిన మార్కు సువార్త 4:24 వచ్చిన. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకునుడి వెంజిని ಪ್ರತಿರೋಧ ಇಸ್ಕೆ ಏನ ವೆಂಜಿ ಮೈನ ಜಾಗ್ರತగా ಹೇರ್ ಹಾಕೊಡ್ತಿದ್ದೆ ಅಂತ ನಾನು ಏನ ವೆಂಜಿ ಮೈನ జాగ్రత్త పడవలసిన బాధ్యత వెంజినరి బడ్జెట్ మీది వెసినతే నానుస్కే గ్రంథపు యొక్క సరిహద్దుల్లో గ్రంథం ఎచ్చే వరకు వచ్చి ఎచ్చే వరకు ನಾನು వెస్తిందే. నా యొక్క సొంత ఉద్దేశాల్లో కానీ సొంత ఆలోచనలో కానీ సొంత తలంపులో కానీ ನಾನು ಹಲ್ಲಾತಿದೆ. ఇంజే యోబు గ్రంథము 12వ అధ్యాయము యోబు గ్రంథము 12వ అధ్యాయంతో మాట్లాడి సరే ఏమో వెంజినడి గురించి ఏనంజే రాజకీయ మాటం అనేసి యోబు గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షింపదా అంగిలి ఇది సరేనచ్చి ಬೆಂದೋರಿ ಮಾರೋ ತಿನ್ನಿ యొక్క ఆహారము తి రుచి కున్నకే ಬೆಂದೋರಿ ಮಾರೋ ತಿನ್ನಿ యొక్క ಏನಾಚಿ ತಿನ್ನೈನ ಇದಂತಿ ಇದು ಹೆಚ್ಚಾಲೆ ಇಂಚಿ వెందోరి రుచికునే ಎಲ್ಲಕ್ಕೆ ಕ್ರಿಯೂಸ್ಕೆ వెంజిని మాటాని పరీక్షించినకే ఏదైనా విసినిసి అంగిలి ఆహారము రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షింపదా వెంజిని క్రియు దేవుని యొక్క మాటకి ఏంటి పరీక్షించితిదేకే క్రియు. కాబట్టి ఈ యొక్క సమయంతో క్రీస్తు మనసు ఏనిలైతే ఈనంతి మారో ఆలోచనకినో క్రీస్తు మనసు గురించి నన్ను డీటెయిల్గా వేసలాడడం అయితే క్రీస్తు మనసు తరో భాగం వేస్తాయి. ఏ భాగం ఏనైచి తగ్గింపు మనసు. క్రీస్తు మనసు తగ్గింపు మనసు బాట ನಾನು ఈ యొక్క సమయంతో మీ మధ్య నన్ను జోలి జాస్పడిమాయ్. అసలు క్రీస్తు మనసు ఏనిలైతే ఇచ్చి వాస్తవానికి యేసు ప్రభు యొక్క ఉనికి ఏం లేతాయి ఇంజ మార ఆలోచనకి సరే యేసు ప్రభు భూమి తవ ముందు పరలోక నివాసి ఇంజ గ్రంథం వేసిన అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 3వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 21వ వచనంలో ఒకటి చదివిన అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. నే గమనించదనే చదవండి. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట గమనించదు. పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకము. ఇచ్చే యేసు ప్రభుకే ఈ భూమి తవ ముందు తాను పరలోక నివాసిగా మన్నిస్కే పరలోక నివాసి పరలోకము మన్నిస్కే క్రీస్తు ప్రభు తన యొక్క ఉనికి ఎన్ల తెచ్చి పరలోకము నివసించి పరలోక నివాసి అహమంజానిసి. అంత మాత్రమే కాకుండా యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం 3వ వచనంకి మరొకటి హెక్కిన యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. ఇది మా యేసు ప్రభు ప్రార్థనకి తాను పరలోక నివాసి అహమచ్చటి తాను అనుభవించి ఒక మహిమను గురించి జోలినిసి చదివిను. తండ్రి
తండ్రి లోకము పుట్టక మునుపు లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ నీ మహిమ యొద్ద ఉండెనో, నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఆ నన్ను మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద ఇప్పుడు నీ మహిమపరచుము. యొద్ద మహిమపరచుము అని చెప్పి. ఇచ్చి యేసు ప్రభు భూమి తవ ముందు పరలోక నివాసి, పరలోకం నివసించి ఒక పర్సన్, ఒక వ్యక్తి. ఏ పరలోకం నివసించి ఒక యేసు ప్రభు ఏం లెక్క వచ్చి దేవునితోలే సమానమైనటువంటి మహిమ అనుభవించారు. యేసు ప్రభు ఈ భూమితో జన్న ఆతటే ఒక చరిత్ర ప్రారంభ మహాలే భూమితో వా ముందు దేవునితోలే పరలోక నివాస మంజానిసి దేవునితోలే మహిమ అనుభవించి మంజానిసి. తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఇంది నంగో నీ తడమచ్చి మహిమతోలే నంగో నేటి మహిమ పరచము. లోకం పుట్ట మునుపు యేసు ప్రభు పరలోక నివాసి, పరలోకము తండ్రితోలే మచ్చి తండ్రి తండ్రి ఏనిలేతి మహిమ అనుభవించినసిన ఎలతి మహిమ అనుభవించినసి. హెచ్చుక మాత్రమే కాకుండా దేవుడు ఏనిలకచ్చి అదృశ్యుడిన ఎలకే యేసు ప్రభుకి అదృశ్యుడు అని వాక్యం విషయం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం వర్ష తీసరి ఎంబ యేసు ప్రభు బాట విసిహి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. యేసు ప్రభు పరలోక నివాసి, దేవునితోలే సమానమైనటువంటి మహిమ, దేవునితోలే మహిమ అనుభవించేసి దేవుని యొక్క స్వరూపం కలగా మనసి. ఏ యొక్క స్వరూపం ఏం లేతే అదృశ్య స్వరూపము. అంత మాత్రమే కాకుండా ఈ సృష్టికి ఏపితటి సృష్టి యొక్క పాత్ర వహించితసి. దేవుడు ఆజ్ఞాపించలే, సృష్టికి ఏ పద్దు ఆజ్ఞాపించలే. యేసు ప్రభు దేవుని బాట ఈ సృష్టిని కేపితసి, సృష్టిని నిర్మాణం కితసి. మరో ఏదైనా ఒక మాటని చదివినాయి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడు. సర్వసృష్టికి ఈ యొక్క భూమి భరతకి ఏసి ఆది సంభూతుడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలతో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఇంజమని ఈ భూమి హాగుస్కే యేసు ప్రభు ద్వారా కలిగితే తండ్రి అయిన దేవుడు ఆజ్ఞాపించి సృష్టికి ఏపదు ఉంది. యేసు ప్రభు తండ్రి బాట సృష్టి నిర్మాణం కిట్టేసి యేసు ప్రభు ఇలానా ఏనైసే కలగాలే ఇంజి ఒక వాక్యం వేసింది. ఇది యేసు ప్రభు యొక్క ఉనికి. యేసు ప్రభు భూమిలోకి వా ముందు తాను దేవునితోలే దేవత్వము పంచుకొడితసి. ఎల్లైతే ఒక మనసు క్రీస్తు ప్రభు అయి ఎల్లైతే మనసు కలగామని యొక్క యేసు ప్రభు భూమిలోకి వాతటి ఒక మనిషి చిన్న దేహముత తాను నివసించితసి. నే గమనించదు ఈ భూమి తీనే హాగు తీనే నిర్మాణంకి తీసిచ్చారు. ఒకసారి మీ యొక్క ఊహల్లో ఊహించరికిద్దు ఈ భూమి హాగు కేపి ఎచ్చే కదసాడు ఎనిసి పరిశుద్ధాత్మ గురించి వేసి ఏనా జినిసి పరిశుద్ధాత్మకి తన యొక్క జేనతులకి హాగుతి కొల్చి తెసుకే తన యొక్క జేనతులే ఈ హాగుతి కొల్చి తెసి రోగడ అనిపోదు ఎచ్చే దేవుడు ఎచ్చే ఏమన్నా యొక్క రూపం దేవుడు ఇచ్చేసి ఇంజి మారువేసలాడాయి. తండ్రి దేవుడు బాట ఏనాచి ఆకాశం నీ సింహాసనము, భూమి నీ పాదపీఠం ఉంది. ఇచ్చి భూమి ఇటుసరికే ఈ యొక్క భూమి బర్రె దేవునికి కొట్టదకి ముంజాని ఇచ్చి దేవుడు ఇచ్చే కదసి దేవుడు ఇచ్చేసి మారో వర్ణించలాడాయి. ఎల్లైతే ఒక యేసు ప్రభు ఇచ్చే వరకు తగ్గించుకొడిచి ఇచ్చా ఒక మనిషి ఇచ్చా యొక్క అంగత ఈయన బండిత పిండములేకి తాను తగ్గించుకొడిచి ఇచ్చి దేవునితోలే సమానమైన దేవత్వం పంచుకొడితేసి దేవుని స్వరూపం కలిగితేసి ఈ హాగు భూమి బర కేపితి యొక్క యేసు ప్రభు ఏన వాచిచ్చి సామాన్యమైన కన్యక ఇచ్చి పురుషుడు కూడా గట్టి డాపోదంతాడా తాను
జర్నాహలతకి సిద్ధపడిచి ఇచ్చే ఎచ్చే పరలోక నివాసి ఆహా భూమి మీద తగ్గించుకుంటున్నా ఎచ్చే తగ్గింపు ఈ భూమి హాగు కేపితి యొక్క కేపితసి ఏ ఆది సంభూతుడు ఏ ఈ సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఈ భూమి హాగు బరే తన యొక్క కేదుల కేపితసి ఏ ఒక చిన్న మానవ మాతృడుగా దేహము ధరించుకోవడం వచ్చి పదు ఎచ్చే తగ్గించుకొడితేసి ఎవడొక అంతస్తు పరలోకము మహిమ అంతస్తుగా కలిగితసి ఎలైతే అంతస్తు కలిగితసి ఒక మానవ మాతృడుగా మాలికి అంగ ధరించుకోవడం ఆతిసి ఈయన బడిత జర్నాత్సి ఎచ్చే వరకు తగ్గించుకోడిసింజా ఈయన బడిత జర్నాత్సి జర్నాతి ఈ లోకమే నాకు తెచ్చి లోకము యేసు ప్రభు వలన కలిగితే యేసు ప్రభు తన యొక్క కేతులు కేపిస్తే ఆయన లోకంతో వాహలేకే లోకం గుర్తించాతకే తాను కేపితసి లోకంతి ఈ భూమి హాగు బరే తాను కేపిసి కేతులే ఎలతి యేసు ప్రభు భూమిలకు వాహలేకే లోకము గుర్తించాతకే యోహాను సువార్త మొదటి అధ్యాయం యోహాను సువార్త మొదటి అధ్యాయము 10వ వచనం యోహాను సువార్త మొదటి అధ్యాయం 10వ వచనం ఆయన లోకములో ఉండెను ఆయన లోకములో ఉండెను లోకం ఆయన మూలముగా కలిగెను లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకునలేదు లోకం ఆయనను తెలుసుకోలేదు లోకము కేపితేసి భూలోకము వహాలే లోకము యేసు ప్రభు యొక్క కేయితులే ఈ లోక నిర్మాణము జరిగితే యొక్క ఈ లోకంతి భరత అనే కేయితులు కేపితి లోకంతో తాను జర్నహలే లోకంతో పునాతి లోకం ఎవడి వలనే కలిగితే అయినప్పటికీ లెక్కమని యొక్క తాను కేపితి లెక్కమంతా తాను కేపిసి నిర్మాణం కిట్సి నిర్మాణం కిట్సి తాను తగ్గించుకోవడం మానవ మాత్రుడుగా భూమి మీద జర్నహలే ఈ భూలోకము తమని ఈ భూలోకముతో నివసించి యొక్క జనులుగా యేసు ప్రభు యొక్క చేతి నిర్మాణముతోలే కేపబడితే అంబారు పునాతరికి ఏ ఒక మాటను వేసేయండి ఆయన లోకంలో ఉండెను గాని ఆయన లోకంలో ఉండెను లోకం ఆయన మూలంగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు లోకం కేపిదసి తన యొక్క అంతస్తు విడిచిపెట్ట భూమిలకు మానమాత్రుడుగా వాహలే ఈ లోకంది కేపితాడు ఆయనే గుర్తించలాడు ఆతకి ఏమన్నా ఆయన తెలుసుకోడా ఆతకి లోకంకి ఏనాకి తెలుసుకోడా తెచ్చి యేసు ప్రభు పరలోకపు అంతస్తు విడిచిపెట్ట తాను తగ్గించుకొడిసి ఇచ్చి మనిషిగా జర్నాతిసి మనిషిగా జర్నాలే ఇచ్చే తగ్గింపు ఈ భూమి హాగు కేపితసి దేవునితోలే సమానమైన మహిమ అనుభవించి దేవత్వము దేవునితోలే పంచుకొడితి ఒక యేసు ప్రభు భూమిలకు మనిషి యొక్క అంగతిని ధరించుకోవట మానవ మాత్రుడుగా మనిషిగా జర్నహలే ఇసి మాలతి మనిషి నోడిపితరి కానీ యేసు ప్రభు సామాన్య మనిషి ఈ భూమి హాగు కేపితసి ఈ లోకు బర్రే ఎవడు మూలంగా కలిగితారు అయినస్కే లోకము పునాతి అయితే ఎలతిసి భూమిలోకి వాహలే లోకం ఎరగా మన గుర్తించాతే ఏ లోకముత యేసు ప్రభు జర్నహలే నే గమనించదు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనం చదివి సరే హెబ్రీలకు రాసిన పత్రిక తాను భూలోకముత ఈ అంగ ధరించుకోవడం వాహించి యొక్క పరిస్థితి ద్వారా ఒకటి చదివిన హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా గమనించదు ఆయన యేసు ప్రభు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను యేసు ప్రభుకే తన యొక్క
పిల్లలుగా తాను నిర్మాణంకిత్తరే అపవాది యొక్క దాస్యముత అపవాది యొక్క బానిసత్వంతో చిక్కుబడాజలేకే ఏ యేసు ప్రభు ఏ బానిసత్వం అపవాది యొక్క బానిసత్వం విడిపించలి తగ్గించి తానుస్కే ఈ రక్త మాంసములుక ఇచ్చి అంగ ధరించుకోవడం ఈ భూమిలోకి వాని అవసరత ఏర్పడితే తాను కేపితే యొక్క మీర్క ఇచ్చి తాను తన యొక్క కిస్కతోలే దేవుని బాట కేపితే యొక్క మనిషి అపవాది దాస్యంతో అపవాది బానిసత్వంతో హచ్చుతారికే ఎవరైనా విడిపించలు తగ్గించి యేసు ప్రభు రక్త మాంసాలు కాన ధరించుకోవడం వర్తిస్తాయి ఇచ్చి అంగ ధరించుకోవడం వర్తిస్తాయి. తిమోతికి రాసిన మొదటి పత్రిక మాస్టర్ తీసరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15 తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:16 నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన గమనించదు ఆయన యేసు ప్రభు సశరీరుగా ప్రత్యక్షుడాయను ఆత్మ విషయము చాలండి. ఇది మా యేసు ప్రభు ఏనా ఈ ప్రత్యక్ష మాతస్కెచ్చి సశరీరుడుగా ఇది శరీరము ధరించుకోవడం భూలోకంతో జర్నాలే లోకము యేసు ప్రభు కిస్కతోలా కేపితి యొక్క లోకము ఈ మనిషి బర్రె యేసు ప్రభు నిర్మాణం బట్టి జర్నాతి ఈ యొక్క లోకమే నాకు తెచ్చి ఆవిడ పున్నాతరికే జర్నాతటి ఒక రాజు కుటుంబంతో జర్నహాలుసి ఇచ్చే వరకు తగ్గించుకొడిసి యేసు ప్రభు భూమిలకు మనిషిగా జర్నానయే తగ్గించుకొడితేసి దేవుని స్థానంతో మనసి మానవ మాతృడుగా తగ్గించుకొడిసాడు కూడా ఆలోచించదు ఏది క్రీస్తు మనసు. అంత మాత్రమే కాకుండా ఈ భూమిలోకి వాతటి ನಾನು ರಾಜು ಕುಟುಂಬಂತ ನಾನು ಜರ್ನಾತಿ ಕೋರ್ಕೊಡಾಲು తాను జర్నాతి యొక్క జర్నా మంగు అంబాతై మంగోస్కి ఇలా సంభవించడు తాను జర్నాతటికి జర్నాలే రేటు జర్నాసే రేటు కుక్కర్ పోదా పెరాకుడున్నాయి కదా ఎలా జర్నాతి వెంటనేకే తాను మనితాణ త్రిపాలి టాయిస్కి హిల్లేకి ఇచ్చే ఏనిలే తాను జర్నాతి సిచ్చురోగడ ఊహించదు తాను జర్నాలేవనికి త్రిపాలి తక్కి స్థలంస్కి హిల్లేకే హిల్లాలే కోడి హాలత త్రిపేకే తమియ ఇచ్చే ఈ భూమి హాగు కేపితి యొక్క యేసు ప్రభుని లోకంతో వాళ్ళే లోకం గుర్తించాది. అంత మాత్రమే కాకుండా తాను భూమిలకు జర్నాతడి ఎంచే వరకు తగ్గించుకొడిచి తాను జర్నాహలు ఏరోగడిసదిను. లూకాసు వార్త 2:7 ఒకటి ఎక్కిన లూకాసు వార్త 2:7 తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. యేసు ప్రభు ఈ భూమిలకు జర్నాహలే త్రిపాలి తగ్గ టాయిలేకే జర్నాతి తానా త్రిపాలి తగ్గ టాయిలే ఎచ్చే వరకు తగ్గించుకొడిచి తాను మనిషికి జర్నాతే ఇచ్చే తగ్గింపు. అంత మాత్రమే కాకుండా తాను జర్నాతని రాజవంశంతో జర్నాతిని కోరుకోడాలోసి తాను జర్నాలేకే త్రిపాలి తక్కి టాయిలేకే టాయి హిలాలే కోటి హాలత త్రిపేరికి యేసు ప్రభు సామాన్యమైన మనుషుడా దేవుడు మత్సి ఈ భూమి హాగు బరకేపితసి దేవునితోలే సమానమైన మహిమ అనుభవించి పరలోక నివాసి మచ్చసి మనిషికి జర్నాలే ఎచ్చే తగ్గింపు ఎచ్చేతలే ఆగాలోసి తాను జర్నాతటి కోడి హాలత త్రిపేరికే ఎచ్చే వరకు తగ్గించుకోడిస్తారు కూడా ఉణపదు ఎల్లి తగ్గింపు యొక్క మనసు క్రీస్తు యొక్క మనసుకి తాను ఈ భూమిలోకి జీవించేటికే మోనత పైస హిలాగటసి తాను భూలోకంతో తాను జీవించే యొక్క జీవిత దినాల్లో తన యొక్క మోడత రూపాయి పైస ఇట కొడాగటసి ఇట కొడాన జీవించి తెసుకే ఎచ్చే తగ్గింపు జీవితం మారవరనే రూపాయి హిలా సరే అడుగు మెతాలకు ఉన్నాయి రూపాయి పైస బెటా హిలా సరే మారో దేవుడు డైరెక్ట్ నిందించినాయి
ఎవడైతే దీవించి నాకు దీవించి చూసి దేవుడు ఇంక మరి డైరెక్ట్ దేవుడు ఏనట్టున్నాయి. కానీ యేసు ప్రభు తాను పేదవాడుగా జీవించి ఈయన యొక్క అవసరమే నాకు ఏర్పడితేచి, వాస్తవానికి యేసు ప్రభు పేదవాడా ధనవంతుడు, ధనవంతుడు వచ్చి భూమి హాగు తన యొక్క కేతులకు ఏపితాసి తన యొక్క ధనము సమకూర్చుకోడి సరే ఆకాశములు సైతము ఈ యొక్క హాగు భూమిస్కే ఏమైనా ఒక ఐశ్వర్యం ఒకవేళ తాను సంపాదించుకోడి సరే, కానీ భూమిలకు జీవించే ఎచ్చే వరకు తగ్గించుకోడు చిచ్చి రూపాయి జేబిత మోనత రూపాయి పైసకి ఇట్టకూడదు. చదివిన ఒకడే మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనముకే ఇది మా ವಿಸ್ತ ನಾನು ಬರೀ చదివికిస్తే సమయం మాలే కాబట్టి ఇది మా రోజు వానేసి రోజు పన్ను మన పన్ను సరే మారు ఏనాచి ఇల్లు పన్ను దొసకొట్టినాయి కదా, ఇలా పన్ను మనకి నసి వానేసి పేతురు ఏనా అనిపించి మీ యొక్క సేవకుడు పన్ను దోస్కి అడిగి సరి పేతురు అనేసి ఇంజా పన్ను దోస్కి అడిగి సరి పేతురు ఏనా అనిపించి మా బోధకుడు దోహనిసి ఇంజి వేనేసి వేస్తే అప్పుడు యొక్క చదివిన రోగాడే 24వ వచనముటే, మత్తయి సువార్త 17వ అధ్యాయము 24వ వచనముటే, వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు 60 షేకెలు అను పన్ను వసూలు చేయవారు పేతురునొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ 60 షేకెలు చెల్లింపడా అని అడుగగా, చెల్లించున నేను. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోను నీకేమి తోచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యుద్ధనా అన్యుల యుద్ధనా అని అడిగాను. 26వ వచనం గమనించదు. అతడు అన్యుల యుద్ధనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండా కుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకుని దాని నోరు తెరిచిన ఎడల ఒక షేకెలు దొరుకును, దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. మీ సేవకుడు పన్ను దోస్కి అడిగి సరే దోనేసించి పేతురు వెళ్ళేసి సరే యేసు ప్రభు ఏనా అనిసి పన్ను ఇన్నని అంబారి దోహనేరి అన్యజనులుగా దోహనేరికి కుమారులు ఇచ్చి అన్యజనులుగా తాన పన్ను పెరినేరికి ఇంకా భూరాజులు సుంకమును పన్నును ఎవరి యుద్ధ వసూలు చేయుదురు? కుమారుల యుద్ధనా అన్యుల యుద్ధనా అని ఇచ్చి మీర్క తాణ వసూలుకి నెరికి అన్యులుగా తాణ వసూలుకి నెరి అడిగి సరే తన శిశులైన ఆయన రేచి అన్యుల యుద్ధ ఇచ్చే కుమారులుగా మీర్క తాణ అన్యజనులుగా తాణ పన్ను వసూలుకి నెరించి వేస్తే అప్పుడు యేసు ప్రభు అయినా అనిస్తే నేను సముద్రం తల్ల ముంజ వల్ల విశ్రము వల్లమిత్ము సముద్రం తజ్జ వల్లమితి సరే ఎంబ వాని మిడికలో లెక్కో మని మీనుతే ನೀನು ಪೆರಾಕೊಡ ಮುಂಜ ಎದನಿ ಬೆಂದರೇಖ ಇಚ್ಚಿ ಗೂತೇಖ ಎರಿಗಿಸರೆ మా 60 షేకెల్ డొయినే 60 షేకెల్ తీసుకోవడం ముంజ మా బాట నీ బాట పన్ను దహము ఇచ్చి తన యొక్క జేబిత రూపాయిస్కి హిలే షేకెల్స్కి హిలానా జీవించితేసి. వాస్తవానికి యేసు ప్రభు ధనవంతుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము ధనవంతుడు వచ్చి భూమి హాగు తాను కేపితసి ఒకవేళ తన యొక్క ధన సంపదకి కొడి సరే నగట వేస్తే భూమి హాగుస్కి సరిపోయే హబు మన అసే హబు యేసు ప్రభు సంపాదించుకోడి సరే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. హిర్కిదు మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి యేసు ప్రభుకే ధనవంతుడుకే ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దారిద్రుడాయను. యేసు ప్రభు ధనవంతుడు. ఏ ధనవంతుడు ఏనాకి దరిద్రపు బతుకు బతికిచ్చి
ఏనాకి దరిద్రుడుగా జీవించి తీసిచ్చి బర్జంటే మంగోస్కే ధనవంతులుగా కిహాల్కే ఎన్ని రీతి ధనవంతులు వచ్చి దేవునితో యుగ యుగాలు జీవించిన యొక్క జీవితం తీయనిసి దేవుడికి మన యొక్క ఆస్తి, దేవుడికి మన యొక్క స్వాస్థ్యం ఇచ్చిన ఆస్తి, ఏ ఆస్తితకి వారసులుగా కీహాల్తకి యేసు ప్రభు మా బాట దరిద్రుడు ఆస్కే ఏదైనా విషయం ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దారిద్రుడాయను. యేసు ప్రభు ధనవంతుడు ఎలితే ధనవంతుడే భూమిలో జన్నాహలే జన్నాతి వెంటనే ತಂಗೋ ತ್ರಿಫಾಲ್ತಕಿ ತಾಯಿಲಾನ ಹಾಲತ ತ್ರಿಫೇರ್ಕೆ పశువుల పాక తాను భూమిత జీవించటి తన యొక్క మోనత అరసేకిల్స్కి హిలాన జీవించితేస్కే ఇచ్చే రూపాయి పైసస్కే హిలాన తన యొక్క మోనత జీవించితే యేసు ప్రభుకి ఏనా హిలా ఇంజి మారు ఆలోచించరే బర్రె సమృద్ధిగా మనం ఈ భూమి హాగు కేపలాడి తనకి తాను ఒకవేళ సంపాదించిన సరే భూమి ఆకాశం వచ్చే ఒక ధనము తాను ఒకవేళ సంపాదించాలనేసి కానీ ఏనాకి దరిద్రుడుగా ఇచ్చి ఏనాకి దారిద్ర్యము యొక్క బతికిచ్చి బరజంటే మంగో ధనవంతులకు కిత్తి ఇదే దేవుడికి మన యొక్క ఆస్తితకి వారసులుగా కిత్తి ఇదే మీర్క కిత్తి దేవుడికి ఇంజి తన యొక్క పరలోకపు అంతస్తు విడిచిపెట్ట భూమిలకు దరిద్రుడుగా జీవించితే ఇది క్రీస్తు ఒక మనసు మారవరనే ఇచ్చ డబ్బు మత్సరి చాలు డబ్బు ఇలాగట్టన ఇచ్చి చీపు ఎరికిన ఇచ్చి ನೀನು ಹೆಚ್ಚಕ ನಾನು ಹೆಚ್ಚಕ ఇది పోల్చుకోండి మంగో రో డబ్బు ఎంతో కొంత మంది రోణ కిల్లా సరే నా సంగతి పుంజాలోతే ನಾನು ಅಂಬಾತೆ ಎಂಜೋಣಪ್ಪ ಅಂಜಿ ಇಂಜಿ ವೆಸಕೊಡಿನ కానీ యేసు ప్రభు ఎలా వెసకొడిన సార్ యేసు ప్రభు మనసు ఏం లేత ఇచ్చి పరలోకపు అంతస్తుతి విడిచిపెట్ట మంగు ధనవంతులుగా కిహాలతకి తాను దరిద్రుడుగా భూమి నివసించేందుకు సిద్ధపడి ఇది క్రీస్తు మనసు. అంత మాత్రమే కాకుండా తాను ఎప్పుడు అసలు యేసు ప్రభు అసలు హాకి ఇనంతి పునా గడిసి ప్రభు యేసు క్రీస్తు తాను హాకితి మెహగడిసి హాకితి మెహనసి గాని హాకితి అనుభవించిన యుగ యుగాలు జీవించిన దేవునితోలే. ప్రకటన గ్రంథం 1:18 చదివినో ప్రభు అయిన యేసుక్రీస్తు యుగ యుగాలు సజీవుడుగా హాకి పునాన జీవించిన యేసు ప్రభు ఆహాలితకు సిద్ధపడికే చదివిన ఒకడు ప్రకటన గ్రంథం 1:18 నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. యేసు ప్రభు యుగ యుగాలు తాను హాకి పునాన జీవించినసి దేవునితోలే దేవత్వం పంచుకొడి దేవునితోలే మహిమ అనుభవించి దేవునితోలే యుగ యుగాలు జీవించిన యేసు ప్రభు మరణించిన అవసరత ఏర్పడితే మరణమైన అతకిచ్చి మా బాట యేసు ప్రభు ఏనాకి మా బాట హాయలతకి సిద్ధపడిచి మారు సాతాను యొక్క బానిసత్వం తత్సన్నాయి సాతానుకి మారు దాస్యంగా కిహీనాయి ఏ సాతాను తంటి మంగు విడిపించలతకి సరే యేసు ప్రభు శిలోమాన్ హాతి ఇదే సాతాను ఓడింపబడినసి సాతాను మామూలు బలవంతుడా ఈ భూలోక రాజ్యాలు కానే తన యొక్క ఆధిపత్యంతో మనం ఎలైతే ఒక అపవాది తాను ఎదిరించిన సరే అపవాది మీద గెలిచిన సరే తాను హాతి ఇదే. వాస్తవానికి యేసు ప్రభు హానస యుగ యుగాలు దేవునితోలే మహిమ అనుభవించినసి యుగ యుగాలు దేవునితోలే జీవించినసి ఎలెతసి హాకితి మెస్తెస్కే ఎచ్చ వరకు తగ్గించుకొడిసి పరలోక నివాసి తన యొక్క మహిమతి విడిచిపెట్ట తన యొక్క స్థానముతి తన యొక్క అంతస్తు విడిచిపెట్ట భూమిత మానవ మాతృడుగా జన్నాతటి తను జన్నాతి యొక్క ప్లేస్ తాను జన్నాతి యొక్క టాయుతో త్రిపాలి టాయు లేకే కోడి హాలత త్రిపేరుకి తాను భూమిలో జీవించటే మోనత రూపాయిలాకి ఎలకి జీవించి వాస్తవానికి ధనవంతుడు
కానీ మంగు ధనవంతులకి హాలి తాను దరిద్రుడుగా జీవించే అంత మాత్రమే కాకుండా హాకిమే అగట్సి తాను యోహన్ స్వార్థ 8:58 వచనంతో మారు చదివి సరే ರೋಗರ್ ಚದಿವಿನ ಎದಿಂಬಾಯ ನಾಂಜಿ ಬೆನ್ನಸಿಚ್ಚಿ ನಾನು ఉన్నవాడికే అబ్రహాముతోలే దేవుడైనా అనిస్తే నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను ఇంజిన్ ఎల్లెత్తి విధంగా యేసు ప్రభు అయినా అనిసి నేను ఉన్నవాడను ఇంది వేసుకోండి యోహన్ స్వార్థ 8 వచ్చి యోహన్ స్వార్థ 8 వచ్చి ఎక్కువ విసిపించదు ముగించదు నేను జస్ట్ ఓపిక కాదు నన్ను ముగిస్తుంది యోహన్ స్వార్థ 8:58 వచనం యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇచ్చి ఉన్నవాడు అనువాడు ఇనసి ఈ యొక్క ఉన్నవాడుగా మనిషి శాశ్వతంగా జీవించిన యొక్క యేసు ప్రభు మరణం రుచి పునాతి యేసు ప్రభు తాను మరణించలిదಕ್ಕೆ సిద్ధపడితే తన యొక్క హాకీ అయిన బాట వచ్చి ప్రతిరో మనిషి బాట తన యొక్క కస ద్వారా ప్రతి రోణకి వెల చెల్లించ హెబ్రీలకు రాసిన పత్రిక 2:9 వచనం చదివి సరే ఆయన దేవుని కృప వలన చదివిన రుగాడే హెబ్రీలకు రాసిన పత్రిక 2:9 వచనము ముగిస్తూ ఇద్దరు ఒక 2 నిమిషం ఒకసారి 2:9 వచనం దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు ఏమో పుట్టినోడుతా మరణము రుచి చూచినట్లు యేసు ప్రభు అనస యుగ యుగాలు జీవించనసి యుగ యుగాలు సజీవుడుగా మనసి యుగ యుగాలు గడుయినసి ఎల్లైతసి ಹಾಕಿ పునాగటసి తాను భూమిలోకి జర్నాయన చితగింపు ఈ భూమిలోకి జర్నాహ తాను జర్నహాలే తన త్రిపాల దగ్గర టాహిలాను కోటి హాలు తిరిపేరి చివరకు తగ్గించుకోడిసి దరిద్రుడిగా జీవించేసి ఎల్లెదుకు యేసు ప్రభు హాహాలు దక్కిసికే హాని పొత్తెదకి తగ్గించుకోడిసి మారదే హాకితి పున్నాయి గాని ఏసు హాకి పునాగడిసి ರೋಗ ಪ್ರತಿ ಮನಸ್ಸಿ ಬಾಟ ಆಹಾರದಕ್ಕೆ ಸಿದ್ಧಪಡಿ ನೆಚ್ಚೆ ತಗ್ಗಿಂచుಕೊಡ್ಸಿ ಏದಿ ಕ್ರೀಸ್ತು ಮನಸ್ಸು ಮಾರೋ ಹೆಚ್ಚೆ ತಗ್ಗಿಂచుಕೊಡ್ನೈಕಿ ಮಂಗು ಇಚ್ಛಾ ಜ್ಞಾನము పెరిగి సరే రోహిర్రే తక్కువ కిహి జోలి సరే రేటువే హా నా ఎచ్చక నేను పుంజాంజికి ఇంజలి మారో మాటన ఇది మానవ మనసు కానీ క్రీస్తు మనసు ఏం లేత ఇచ్చి ತಂಗೋ ಬರ್ರೆ ಮಕ್ಕೀಸ್ಗೆ ಏನ ಹಿಲ್ಲಾಗಟ್ಟಲೇಕೆ ತಗ್ಗಿಂచుಕೊಡ್ನಿ ఇది క్రీస్తు మనసు ತಂಗೋ ಹಾಕಿ ಹಿಲಾತಿಸ್ಗೆ ಬರ್ಜಂಡ బాట హాహల్దకి సిద్ధపడిసి ఇది క్రీస్తు యొక్క మనసు ఇచ్చే ఒక ఎదుటి వ్యక్తి ఆపద మసరే నా ఆపద ఇనిలేకి ఈ యొక్క ఆపద తీర్చిన యొక్క మనసు క్రీస్తు యొక్క మనసు మరోవర రోజు ఏనాపట్టే ఇబ్బందులు మచ్చరే ఎవరికి ఇబ్బంది ఏర్పడి సరే మరో ఏనాయనచ్చే ఆడి మనిపిస్తే హారేతసి ఇంజిన్ కానీ యేసు ప్రభు ఏనా ఆయనసి ఇచ్చి ఏ మనిషి బాట తాను అనుభవించిన ఏనా ఇబ్బంది వాతీస్కే ఏనా హింస ఏర్పడిస్కే ఇది నంగు హింస కలిగించనే ఇంజి యేసు ప్రభు ఆలోచించింది ఇది క్రీస్తు మనసు ఎల్లతి యొక్క యేసు ప్రభు హాహాలకు సిద్ధపడిస్తే ఏ హాకీస్కి ఏం లేదు హాకీ ఇచ్చి మరో ఏం లేదు హాకీ కట్టణ మరో ఎక్కువగా నీచంగా హెరికిన ఇచ్చి ಏನ ಕಮ್ಮಕ್ಕೆ ಅನ ಅಂಬಾತನ ಪಡ ಡೊಂಗ ಹಚ್ಚ ಪಾಯಸ್ತರಿ ಏನಂಜಿನ ರೆಚ್ಚಿ ಈ ಲೋಕಮುತ್ತರಿ ಬರ್ಜಣ ಏಡವೈ ಏನಿ ಬದುಕುಮ ಏನಿ ಹಾಕಿಮ ಡೊಂಗ ಹಚ್ಚ ಡೊಂಗ మన ಬೇತು ಸಲೆ ಹಾಕ್ಸಿ ఏ డొంగ బుద్ధి పిసాలే ఇంజి మారుయిన ఏదో నీచంగా ఎరికినాయి కానీ గ్రంథముతో ఏమనేసి అంబాసిచి సిలో మారునుత హానేసిన ఎవస్కే ఎవణైకే ఎచ్చి నీచంగా హెరికినేరికే గ్రంథముత అమ్ని గడిసి సిలో మారునుత బ్రేలాడ్ తీసినేసిన ఎవణ ఎచ్చే నీచంగా శాపగ్రస్తుడుగా హెరికిండ్రి లోకం ఎలా అయితే ఒక సిలువ మారునుత ఆహారతకి సిద్ధపడిసి గలతీలకు రాసిన పత్రిక
అని ఈ యొక్క 2 మాట ముగించిన విషయం ముగించుకుని ఒకసారి ఓపిక కాదు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలుక కలహామను. అందులో మరో ఒకటి చదువుతున్నాం. క్రీస్తు మన కోసం ఇది అంటే క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడింది. శాపగ్రస్తుడు ఇసరి ఈ శిలోమానుత పాయనడానికి చాలా నీచంగా ఎరికినరికే ఏసి శాపగ్రస్తుడికే. వాస్తవానికి యేసు ప్రభు శాపగ్రస్తుడు తాను పరలోక నివాసి దేవునితోలే నిత్యము యుగ యుగాలు జీవించిన ఒక యేసు ప్రభు ఒక్క వార్త సింజ భూమిత జర్నాలి ఈరో మాలితే అంగ ధరించుకోడినాయి వచ్చి తగ్గించుకోడినాయి. అంత మాత్రమే కాకుండా తాను జర్నాతటి త్రిపాలి ఏమన్నా జర్నాలు వెంటనే తీర్పినాయి కదా, ఇలా తీర్పాలి టాహిలాకి కొడిహాలు తిరిపబడితే తాను జీవించిన యొక్క జీవిత కాలంతో రూపాయి ఈ మోనత రొసేకెలిచ్చి పావుల పైసస్కి ఇలా కడిసి ఇలా లేకి జీవించేసి వాస్తవానికి ధనవంతుడు ఏ ధనవంతుడు బర్జనాన్ని ఇసుకే ధనవంతుడుగా కిత్తిదే ఇంచి తాను దరిద్రుడుగా అనుభవించి ఎచ్చే తగ్గించుకొడితే ఎప్పుడు హాకి పునా గటిసి హాకి పునా గట్టి యేసు ప్రభు మా బర్జన బాటస్కే హాలి సిద్ధపడిచి ఎచ్చే వరకు తగ్గించుకొడిసి ఏ హాకిస్కి ఏం లేదు హాకిచ్చి శిలో మారుత పాయన రై శాపగ్రస్తులు ఇచ్చి ఎచ్చే నీచంగా ఎరికినకే లోకంకే. మరుసటి సరి సమయం ఇదే కాబట్టి ద్వితోపదేశకాండం 21వ అధ్యాయము 22-23 వచనంతో ఎరికిస్తారు. ఇది మా శిలో మారుత హాతసే శాపగ్రస్తుడు ఇచ్చి ఎచ్చే నీచంగా ఎరికిన రేవణ శిలో మారుత హాతసే వెంటనే రేప ముస్తుస్కాచిదే ఎక్కువసేపు ఉంచాలి మిణి ఇచ్చి ఏదైనా ఇచ్చే నీచమైన చావుగా ఎరికినది లోకం. ఎలైతే యొక్క చావు అనుభవించే దగ్గరికి సిద్ధపడిచ్చి తన యొక్క అంతస్తు పరలోకము మహిమ అనుభవించిన అంతస్తు ఇప్పుడు ఒక హాలి సిద్ధపడిచ్చి శిలోమార్త హాలికి సిద్ధపడిన పొత్తేతకి తాను తగ్గించుకొడిచ్చి ఇది యేసు ప్రభు యొక్క మనసు. ఎలైతే మనసు మీరు కలగ మంజు జీవిస్తుంది. ఇది యేసు క్రీస్తు యొక్క మనసు. క్రీస్తు కలిగిన మనసు ఇది. ఈ మనసుని మీరు కలగదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మా చదివితే కదా ఫస్ట్ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తునకు కలిగిన ఈ మనసు అమ్మిన ఇచ్చి మారని ఎరికితాయి. పరలోక నివాసి దేవునితోలే దేవత్వము అనుభవించి ఎల్లతసే మానవ మాతృడుగా అంగ ధరించుకోవడం భూమిలోకి వాతేప్పుడు లోకం గుర్తించాతే తాను జర్నహాలే త్రిపాలతకి టాహిలాకి కోడిహాలతో తిరపబడిసి ఇచ్చే తగ్గించుకొడితే ఇది క్రీస్తు యొక్క మనసు. తాను హాకి పునాగడి సాల్ సిద్ధపడిస్తే ఇచ్చే వరకు తగ్గించుకొడితే హాకిస్కి శిలో మారునుత హాని పొతిగతకి తగ్గించుకొడితే ఇది క్రీస్తు మనసు. ఇచ్చే వరకు తగ్గించుకొడితే ఇంజే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును ఇంజి ఏనాకి తగ్గించుకోబడిన హెచ్చింపబడిన సిచ్చి నేను తగ్గించుకోడి సరి క్రీస్తు మనసు కలగాంచి కాబట్టి నీకు దేవుడు హెచ్చించనిసి నేను తగ్గించుకోడా నేను గొప్ప ఇంచి హెచ్చించుకొడితే అనుకో దేవుడే తగ్గించేస్తాను. దినత నెబ్కద్నేజరే నాకు ఇచ్చి తాను పట్టణం దుష్పికి సింజాకే ಇಲಿಕ್ಕೆ ಅಂಬಾರಿಸ್ಗೆ ದಸ್ಪಿಕೆಲಾಡು ರೀ ನಾನು ಇಲಿಕ್ಕೆ మన నిర్మాణంకి ಹಾಕೊಡಿತೆ ఇంజి గర్వించితేస్కే గర్వించలేమణ హరమీ కాస్కే దేవుడికి ఇచ్చి హెచ్చించుకుంటున్నాడు ఆయన తగ్గించతునిసి దేవుడు ఏ అహంతి వంచతునిసి నేను తగ్గించుకొడితినా నీకు దేవుడు హెచ్చించనిసి నేను క్రీస్తు మనసు కలగాంచి దేవుడు హెచ్చించండి. కాబట్టి క్రీస్తున కలిగిన మనసు ఇసరి ఇది ఇలితి మనసు మీరు కలగమంజు ఇంచి పౌలు వేస్తేసి క్రీస్తేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు. క్రీస్తేసున కలిగిన మనసుని మారో కళ్ళకు చోంజానిలకి మారు జాపితాయి. ఏ మనసుని మీరు కలగమంజు ఇంచి పౌలు గారు వేడుకోడి.
కాబట్టి ಮಾರೋ ಕಲಗಾಮನ್ನು ಇಲ್ಲಿತಿ ಮನಸ್ಸು ಕಲಗಾಮತ್ ಸರಿ ಮಾರು ತಗ್ಗಿಂಪಬಡಿನಾಯಿ దేవుడు హెచ్చించనేసి ನಂಗೋ ಸಂಗಮ್ ತೆರಂಬಾರಿ ಪಟ್ಟಿಂచుకోಟಿನ್ ಜೋರಿ ನಾನು ಹಚ್ಚರಿ కుగ్గించిస్తే వాక్యం వేసలి ఈ జోరి అంబర్ నంగ్ కేర్ ఈ జోరి ఇన్ని చాలా మంది బాధపడవచ్చు. కానీ ఏదని నీ యొక్క మనసు పుచ్చి యొక్క దేవుడేనా అనిసి నిన్ను తగ్గించుకోటి ఇంజి నింగో ನಾನು ಹೆಚ್ಚించి నీ యొక్క దినము ನಾನು ಹೆಚ್ಚించ ఇంజనిసి దేవుడు. కాబట్టి యొక్క మాట్లాడి మీ మనస్థితి కూడా తెరించి శ్రద్ధగా ఓపిక వచ్చి మీ భజన మీకు యేసు ప్రభు నామంతో వందనాలు వేసి నన్ను ముగించింది. అందరికన్నా